సో ఈ సహస్ర మర్డర్ కేసుకు సంబంధించి ఒక ఎవిడెన్స్ అంటే నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి 10వ తరగతి అబ్బాయి మేనర్ అబ్బాయి దొరకడంతో ఒక్కసారిగా ఇక్కడ ఉన్న స్థానికులందరూ కూడా ఆవేశపడిపోతున్నారు. సో అబ్బాయిని మాకు అప్పగించండి మేము చంపుదామంటూ ఇక్కడ స్థానికులు అయితే మాట్లాడడం చూస్తున్నాం. సో ఒకసారి ఇక్కడ విజువల్స్ కూడా చూడొచ్చు. మొత్తం కూడా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో పోలీసులు కూడా మోహరించేశారు, క్లియర్ చేసేస్తున్నారు. మొత్తం ఇక్కడ పబ్లిక్ అంతా కూడా గ్యాదర్ అయిపోయి ఆ అబ్బాయిని ఎలాగైనా శిక్షించాలని చెప్పేసి కోరుతున్నారు. శిక్షించకపోతే మాకప్ప చెప్పండి అంటూ ఇటువంటి ఉద్రేకం చెంది భావోద్వేగ పరంగా వాళ్ళు మాట్లాడడం చూసినాం. ఒకసారి పబ్లిక్తో మాట్లాడదాం, ఇంకేమంటున్నారో చూద్దాము. సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఎవిడెన్స్ కూడా తీసుకొచ్చారు. అక్కడ ఒకసారి రీకన్స్ట్రక్షన్ చేసినట్టుగా తెలుస్తుంది. సో వాళ్ళందరినీ ఒకసారి రీకన్స్ట్రక్షన్ చేసి మరొకసారి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. సో ఈ అబ్బాయికి సంబంధించి డీటెయిల్స్ అయితే పెద్దగా లేవు, ఎందుకంటే తను మైనర్ కావడంతో. సో అతని గురించి అయితే చెప్తున్నారు. సో ఇంత పక్కా ప్లానింగ్ చేసుకొని ఒక పేపర్ మీద రాసుకొని ఇటువంటి క్రిమినల్ చర్యకి ఎందుకు పాల్పడ్డాడనేది ఎవరికి కూడా అంతు చిక్కడం లేదు. అంత చిన్న 10వ తరగతి అబ్బాయి ఇటువంటి ఘటనకు పాల్పడమని అందరికీ షాక్కి గురి చేసింది. అంతేకాదు అతను గ్యాస్ సిలిండర్ కూడా ఆఫ్ చే మొత్తం గ్యాస్ లీక్ చేద్దామన్న ఒక భావనలో కూడా ఉన్నట్టుగా కూడా ఆ పేపర్ చూస్తే మనకు అర్థమైపోతుంది. మరి దీనికి సంబంధించి మరింత వివరాలు రావాలి. ఒకసారి ఇక్కడ పబ్లిక్ ఏమంటున్నారు వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి చూద్దాం. అండ్ ఇక్కడ పోలీసులు కూడా మొత్తం మోహరించేయడం చూస్తున్నాం. కొంత ఎవిడెన్స్ కూడా ఇప్పుడే తీసుకెళ్లిపోతున్నారు పోలీసులు. అండ్ ఇక్కడ రూట్ కూడా క్లియర్ చేస్తున్నారు. మీరు విజువల్స్ ఒకసారి చూడొచ్చు. పిల్లడికి చంపాలి. ఏ పిల్లడు చంపిండు ఆ అమ్మాయిని ఆ పిల్లడిని చంపాలి. ఎందుకంటే వారు పొద్దున్న ఇంత పాప షాప్కి వెళ్ళడానికి భయపడుతుంది. ఆడపిల్లలంతా వాళ్ళకి చీప్ అయిపోయినారు. న్యాయం జరగాల, న్యాయం జరగాల. పిల్ల తల్లిదండ్రులు కూడా న్యాయం జరగాల. ఎక్కడ వాడా మాకు తెలియదు. మాది వరుస, మాది వరుస. మేము బతకడానికి వచ్చినాము. సంజీవరావుకు ప్రతి శానాలు వేసాను. రేపు పొద్దున వయసుని పిల్లలు ఎదురు అన్నారు. సంబంధాలు వస్తాయా? ఎక్కడ జాబ్ దొరుకుతుంది ఆయనకి? అలా ఆవిడకి ఎక్కడ జాబ్ దొరుకుతుందా? మేము ఎలా బతకాలా? మేము కడుపుకు బతకడానికి వచ్చినాము. 50 సంవత్సరాలైంది మేము వచ్చి హైదరాబాద్ అడగట్టి. మేము ఒకరికి సంపడానికి రాలేదు, కడుపుకు బతకడానికి వచ్చినాము. మేము మంచి బతకాలని వచ్చినాం కానీ మా మీద ఇంత నిందెట్టారు. సంజీవరావు మంచోడని ప్రతి క్షణాలు వెయ్యాల. మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం రావాలా. మాకు న్యాయం జరగాలి. అబ్బాయి ఎవరో మాకు తెలియదు. అబ్బాయి చంపిస్తే మా వాళ్ళకి వేస్తారు పోలీస్ స్టేషన్. మా మీద నిందేసి 5 రోజులు దొరికింది కదా. దొంగ దొరికితే పోలీసులతోటి సంపనికి చేత కాకపోతే ఇంటికి తీసుకురమ్మని లేడీసే చంపేస్తాం మేము. అందరికి ఆడపిల్లలు ఉన్నారు. ఈ రోజు ఆడపిల్లని చంపిండు, మళ్ళీ ఇంకో ఆడపిల్ల అలాగే ఎంతమంది చంపుతాడు. ఆయన చంపాలా. ఇంకా జరగొద్దు, తప్పు జరగొద్దు. ఇంకోసారి తప్పు జరగొద్దు. ఆయన చంపాలా, ఆయన చంపాలా. మా సంజీవ్ పేరు మంచిగా రావాలి, మంచి పేరు రావాలా. అబ్బాయికి సొసైటీలో మంచి పేరు రావాలా. ఆయన మంచోడు, ఆయన ఎట్లా అంటాడు కాదు. ఈ ఏరియా మొత్తం అడగండి, ఆయన ఎట్లా అంటాడో చెప్తారు. మాకు తెలుసు, మాకు తెలుసు సార్. మా ఫ్యామిలీకి తెలుసు, మాకు తెలుసు, ఈ బస్సులో తెలుసు. ఇంటికాలు సంజీవరావు గురించి తెలుసు. ఇంటికాలు మంచి వాళ్ళు కాకపోతే ఇంటికాలు కాల్ చేస్తారు. రేపు ఎక్కడికైనా జాబ్ ఇస్తారా సంజీవ్కి? జాబ్ ఎవరు సంజీవ్కి? ఫ్యామిలీ ఎలా బతకాల? వాళ్ళ ఆవిడకి ఇస్తారా? పిల్లలు స్కూల్ పంపిస్తారు. ఏమంటారు? నేను ఆయన అందరూ చేశారు, మీరు వద్దంటారు. ఏం నిందలు పడాలి చెప్పండి ఒకసారి. ఎట్లా వస్తుంది సార్? రేపు సంబంధం రావాలంటే అమ్మాయికి మీ ఆయన అంతకుడు చంపారు, తిప్పినారు పోలీస్ స్టేషన్ అంటారా అనరా? అది మాకు న్యాయం కావాలి, మాకు న్యాయం కావాలి సార్. ఎవరి నేను ఒక మాట చెప్తున్నా, ఇది మాత్రం అయితే చాలా ఖండిస్తున్నా నేను ఈ రోజు. కానీ ఇక్కడ నువ్వు చిన్న పిల్ల, నేను నాకు కూడా బిడ్డ ఉన్నది. నువ్వురా ఇక్కడ నువ్వు నా పిల్లలైన ఆయన కూడా వాడు దొరికితే మాత్రము నా ఇంటికైనా కట్టేసి కారం పొడి బీరం పొడి కొట్టి చంపడేంతుంటి. ఈయన నాకు అన్న అవుతాడు ఆగమయ్య, పెద్దమ్మ కొడుకు. ఇంతగానే చెప్తున్నా. మళ్ళా మన టీఆర్ఎస్ లీడర్ వచ్చిండా, ఓ టీఆర్ఎస్ లీడర్ వచ్చిందా, ఓ బీజేపీ లీడర్ వచ్చిందా, ఓ కాంగ్రెస్ లీడర్ వచ్చిందా, ఎవరైనా వచ్చి మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? ఇవాళ వాళ్ళను 5 రోజుల నుంచి 6 రోజుల నుంచి ఓదార్చిన వాళ్ళు ఉన్నారా? 4 రోజులు అవుతుంది ఓదార్చిరా వాళ్ళను. ఓదార్చలే. మాకు కూడా ఫోన్లు వస్తూ ఉన్నాయి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ప్రెస్ వాళ్ళ మీద కోపం అవుతాం. ఎందుకంటేనా చెప్తాం, ఎందుకంటేనా సంజీరావు అని చెప్పి మొత్తం ఆయనకి 2 పిల్లలు ఉన్నారు. ఫ్యూచర్ డ్యామేజ్ అవుతుంది. ఎవరు చేశారో తెలీదు 1 వీక్ దాకా. ఇప్పుడు దొరికాడు. దొరకగానే కానీ అతనికి ఇంకా పేరు ఇట్లా పెడుతూనే ఉన్నారు సంజీరావు చేశాడని. ఎందుకు చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్? చాలా ఎందుకంటే అతను ఇంట్లో పోయి ఇంట్లో డిస్మాండిల్ చేశారు. ఎంక్వైరీకి పోతే ఇంట్లో ఎవరి ఇంటికి వెళ్ళారు వాళ్ళ ఇంట్లో ఎంక్వైరీ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తా ఉన్నా, మీరు చేస్తారంటే చేయండి, సిన్సియర్ గా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తారని ఇట్లా చేస్తారంటే చేయండి, లేకపోతే చేయకండి, డ్యూటీ చేయకండి. నా భక్తిలా నాకు ఎక్కడ ఈ అబ్బాయి ఎవరో తెలియదండి మాకు, కానీ చెయ్యకుండానే చేశానని చెప్పి తన పేరు మీద చేశారు. మా బాబాయ్ మీరు వేశారు. ఎందుకంటే ఆయనకి 2 పిల్లలు ఉన్నారు, అతని ఫ్యూచర్ ఉంది. ఆయన ఇంట్లో కూర్చోరు. ఆయన ఎందుకంటే ఆయన 50,000 శాలరీ, ఒక మంచి కంపెనీ ఎంప్లాయ్ అయినా కంపెనీ డిస్మాండిల్ వల్ల 1 వీక్ ఇంట్లో ఉన్నారు. సో దానివల్ల మీరు డిఫరెన్స్ పోయి కంప్లైంట్ రైజ్ చేయడము, సంజీరావు చేశాడని ఫోటో పెట్టి బ్లేమ్ చేయడం. సో 10 మందికి పోయినప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఫ్యూచర్ ఉంది. సో మీరు ఛానల్స్ వాళ్ళు చేసేటప్పుడు రియల్ గా మాట్లాడండి, లేకపోతే లేదు.